పురాతన కాలంలో ఒక అరణ్యంలో సుస్వర అనే పేద వేటగాడు జీవించేవాడు. ఆయనకు జ్ఞానం, సంపద ఏమీ లేవు. వేటాడి జీవనం గలిపేవాడు. ఒకరోజు మహాశివరాత్రి రాత్రి ఆహారం కోసం వేటాడుతూ అడవిలో తిరిగాడు. గంటల తరబడి ప్రయత్నించినా ఎటువంటి జంతువు చిక్కలేదు. ఆకలితో అలసిపోయాడు. తర్వాత ఒక బిల్వ వృక్షం వద్దకు వచ్చి ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నిద్రమత్తు దూరం చేయడానికి ఆకులు పీకుతూ కింద వేసేవాడు. ఆయనకు తెలియకుండానే ఆ బిల్వ ఆకులు కింద ఉన్న శివలింగంపై పడ్డాయి. నిద్ర రాకుండా ఉండడానికి శివుని పేరును పాడుకుంటూ రాత్రంతా గడిపాడు. అరుణోదయ సమయంలో ఆ స్థలంలో ప్రభాతవంతమైన వెలుగులో శివుడు ప్రత్యక్షమయ్యాడు. సుస్వర, నీ భక్తి స్వచ్ఛమైనది. నీ అజ్ఞానంలో చేసిన పూజ కూడా నాకు ప్రీతికరమే అని శివుడు అన్నాడు. శివుని ఆశీర్వాదంతో సుస్వరుడు జ్ఞానవంతుడై, ధనవంతుడై, సద్గుణాలతో జీవించాడు. ఈ కథ మనకు చెబుతుంది, నిజమైన భక్తి అంటే మనసారా చేసే స్మరణ.